ప్రదేశ్లో ఒక గ్రామం ఉంటుంది. అది అడవి కొండ ప్రాంతాల మధ్య ఉంటుంది. ఆ ఊరి వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు. అందరూ కూడా పొలం పనులు చేసుకుంటుంటారు. ఊర్లో ప్రతి చోట ఎంతో పచ్చగా ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. కాన్హా, ఇదిగో కాన్హా, ఎక్కడున్నావు నువ్వు? త్వరగా అడవికి వెళ్లి కట్టెలు తీసుకురా బాబూ. ఉదయం 7 గంటలయ్యింది, ఇంకా నిద్రపోతున్నావా? అరే, ఇంకా టైం 7 కదా అయ్యింది. ఇంత తొందరగా వెళ్ళడం ఎందుకు? వేరే ఇళ్లల్లో పనులు చేస్తూ నేను కుటుంబాన్ని పోషిస్తున్నాను. కానీ నువ్వు ఇంట్లోనే కూర్చుంటున్నావు. ఇవాళ వెళ్ళు ఇంట్లోంచి బయటికి. ఎంతో కొంత డబ్బు సంపాదించేంత వరకు ఇంటికి తిరిగి రావద్దు. కాన్హా సుమిత్రాదేవి మాటలు విని ఇంట్లోంచి వెళ్తాడు. బజారులో అన్ని దుకాణాల్లోనూ పని అడగటం మొదలు పెడతాడు. ఈ బజార్లో చాలా దుకాణాలున్నాయి. ఎక్కడ ఒక చోట నాకు ఉద్యోగం దొరుకుతుంది. లేకపోతే అమ్మ నన్ను అస్సలు వదిలిపెట్టదు. కాన్హా అక్కడే నిలబడి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. అంతలో తనకి ఒక మిఠాయి దుకాణం కనిపిస్తుంది. నీకు ప్రతిరోజు ఇదే పని అయిపోయింది. మిఠాయిలు సరిగా చేయవు, దుకాణానికి సరైన సమయానికే రావు. కేవలం నీ కారణంగానే నాకు ఎంతో నష్టం జరుగుతుంది. అది నీకు తెలియడం లేదు. అందుకని ఇక నీ పెట్టే బెడ సర్దుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. సరే సరే, నాకు ఉండాలనిపించడం లేదు. నాకు లెక్క చూసిస్తే నేను వెళ్ళిపోతాను. దాన్ని అవకాశంగా తీసుకుని కాన్హా అక్కడికి వెళ్తాడు. ఆ దుకాణందారుతో ఇలా అంటాడు. అయ్యా, మీరు ఓకే అంటే నేను మీ దుకాణంలో పనిచేస్తాను. నాకు మిఠాయిలు చేయటం వచ్చు. మీరు సరే అంటే మీకోసం చేసి చూపిస్తాను. సరే సరే రా. నాకు నీలాగా కష్టపడేవాళ్ళంటే బాగా ఇష్టం. కాన్హా ఆ రోజు ఆ మిఠాయి దుకాణంలో పనిచేస్తాడు. మిఠాయిలన్నిటినీ కూడా పూర్తిగా తయారు చేస్తాడు. దుకాణం యజమాని వచ్చి కాన్హాతో ఇలా అంటాడు. ఏది చూపించు. ఇవాళ రోజంతా నువ్వేం చేశావు? ఉదయం నుంచి వంటగదిలోనే ఉన్నావు. ఇప్పుడే తీసుకొస్తా ఉండండి. ఎప్పుడైతే దుకాణం యజమాని మిఠాయిలు తింటాడో అతను వెంటనే ఇలా అంటాడు. సర్వనాశనం! ఈ మిఠాయి ఇంత ఉప్పగా ఎందుకుంది? ఖచ్చితంగా నువ్వు చక్కెరకు బదులు ఉప్పే వేసుంటావు. నిన్ను నేను వదిలిపెట్టను. అతను ఎంతో గట్టిగా అరుస్తాడు. దుకాణం యజమాని కొడతాడనే భయంతో కాన్హా అక్కడ్నుంచి పారిపోతాడు. దూరంగా వెళ్లి ఊపిరి తీసుకుంటూ ఇలా అంటాడు. ఇంకా నేను నయం పారిపోయి వచ్చాను. లేకపోతే దుకాణం యజమాని నన్ను చితకబాదుండేవాడు. భగవంతుడా, నాకు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. బజార్లోకి నేను మళ్ళీ వెళ్ళలేను. ఆ యజమాని గనక నన్ను చూశాడంటే నన్ను వదిలిపెట్టడు. కాన్హా అక్కడే నిలబడి ఉంటాడు. అంతలో తన దృష్టి ఒక పెద్ద బోర్డు మీద పడుతుంది. దానిమీద రాసుంటుంది. ఈ అడవిలో ఒక గొరిల్లా ఉంది. దానితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గొరిల్లా నుంచి తప్పించుకునే దారి తెలుసుకోవడానికి కింద ఉన్న నంబర్ని సంప్రదించండి. అరే, కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళినా ఎవరొకరుంటున్నారు. డబ్బులు లేకపోతే ఎక్కడికి వెళ్ళలేను. కాన్హా తను తీసుకొచ్చిన గొడ్డలి పట్టుకుని అడవిలోకి వెళ్తాడు. సూర్యాస్తమయం అవుతుంది. ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి ఆ చెట్టుని గొడ్డలితో కొట్టటం మొదలు పెడతాడు. అప్పుడే ఆ చెట్టు మీద నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఏంటి విషయం? ఏముంది, అంత బానే ఉంది. నీ సంగతేంటి? ఒక్క నిమిషం, ఈ గొంతెవరిది? ఓ నాయనో, భూతం! అప్పుడే ఒక గొరిల్లా కాన్హా ముందుకొచ్చి నిలబడుతుంది. ఎక్కడికి వెళుతున్నావు పెహల్వాన్? ఆ గొరిల్లా మాట్లాడడం చూసి కాన్హా భయంతో స్పృహ తప్పి పడిపోతాడు. ఈ కాలపు పిల్లలు చిన్న చిన్న విషయాలకు కూడా కళ్ళు తిరిగి పడిపోతున్నారు. గొరిల్లా కాన్హా మొహం మీద నీళ్లు పోస్తుంది. ఎవరు నువ్వు? నువ్వు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? జంతువులు మనుషులు ఎలా మాట్లాడతాయి? ఏంటిదంతా? అరే, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నేనేమీ సర్కస్లో గొర్రెలాని కాదు. అలాగే ఈ అడవికి చెందిన వాడిని కూడా కాదు. నేను శాపానికి గురయ్యాను. నాకేమీ అర్థం కావడం లేదు. ఏమంటున్నావు నువ్వు? సరే రా, నేను నీకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాను. ఇవాళకి సుమారు 20 ఏళ్ల క్రితం నేను కూడా నీలాంటి మనిషినే. గంధపు చెట్లు దొంగిలించేటప్పుడు నన్ను వృక్షదేవుడు శపించాడు. గజోధర్, నువ్వు ఇంతవరకు ఎన్నో గంధపు చెట్లు నరికావు.
ఇంతవరకు ఎన్నో పశుపక్షాదులకు నిలువు నీడ లేకుండా చేశావు. నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఈ వనాన్ని పూజించి 1000 మందికి భోజనం పెట్టే వరకు ఇదే అడవిలో గొరిల్లాగా మిగిలిపోతావు. నన్ను క్షమించండి. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అప్పటి నుంచి నేను అడవి నుంచి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఎవరూ ఈ అడవిలో కూడా రాలేదు. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నాను. నువ్వు గనక వెళ్లకుండా ఉంటే నీకు ఏం కావాలో అది ఇస్తాను. నిజంగానా? కానీ నేను నీకెందుకు సహాయం చేయాలి? జీవితంతో నువ్వు కూడా విసిగిపోయావు, నేను కూడా. నువ్వు నాతో కలిసి పనిచేసి తీరాల్సిందే. అయితే నువ్వు నాకు కొంత డబ్బు ఇవ్వు. అడవి నుండి బయటకు వెళితే ఒక హైవే ఉంది. అక్కడ నువ్వు ఒక ధాబా తయారు చేయి. ఆ గొరిల్లా కాన్హా మాటలు విని ఒక మాయా గొరిల్లా ధాబాని ఏర్పాటు చేస్తుంది. ఆ ధాబా ఎంత బావుంటుందంటే అది చూసి కాన్హా నమ్మలేకపోతాడు. అరే వా, ఎంత బాగుంది! చూస్తుంటే మన ఇద్దరు తలరాతలు మారిపోయేలా ఉన్నాయి. ఈ దాబా నుండి నేను డబ్బు సంపాదిస్తాను, నువ్వు స్వేచ్ఛను పొందొచ్చు. రేపు ఉదయం నుంచే మనం దాబాని మొదలు పెట్టొచ్చు. కానీ ఒక సమస్య ఉంది ఖానా. ఏంటది? నేను అందరి దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాను? నువ్వు తీసుకోలేవు, కానీ నేను తీసుకోగలను కదా. నువ్వు స్వచ్ఛమైన మనసుతో తయారు చేసిన ప్రసాదాన్ని తినిపించు. ఆ తర్వాత నేను నీ గొరిల్లా దాబాని చూసుకుంటాను. దానికి బదులుగా నేను బోలెడంత డబ్బును వసూలు చేస్తాను. నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. కాన్హా గొరిల్లా దగ్గర కొంత డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళమ్మ సుమిత్రాదేవికి జరిగిన విషయమంతా చెప్తాడు. సంతోషంగా ఉండు బాబు. ఇక ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరగాలి. ఆ గొరిల్లాని నేను అడిగానని చెప్పు. అది చేసిన ప్రసాదాన్ని నేను కూడా తింటానని చెప్పు. అలాగే, నేను తప్పకుండా చెప్తాను. నీ పేరు నిలబెడతానమ్మా. గొరిల్లా గజోదర్ వంటగదిలో వంట చేస్తాడు. ఈ పని చాలా సులభమైంది. ఉదయాన్నే నేను వనదేవతకి పూజ చేశాను. ఇప్పుడు ప్రసాదం చేయటం మొదలు పెట్టేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. కాసేపటి తర్వాత ఒక కార్ గొరిల్లా ధాబా దగ్గరకొచ్చి ఆగుతుంది. ఆ కార్లో నుంచి ఎంతో అందంగా కనిపించే ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కూడా బయటికి వస్తారు. వావ్ రాజేష్, బహుశా ఈ ధాబా నిన్ననే పెట్టినట్టున్నారు. నాకైతే చాలా ఆకలిగా ఉంది. లోపలికి వెళ్దాం పద. రాజేష్ ఆ అమ్మాయితో పాటు ధాబా లోపలికి వెళ్తాడు. అరే డాబా యజమాని ఎక్కడ? వంటల వాసనతో